కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పార్థివ దేహం ఆయన స్వగ్రామం కాకినాడ జిల్లా కిర్లంపూడికి తరలించారు. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముద్రగడ మృతి పట్ల పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ముద్రగడను కడసారి చూసేందుకు అభిమానులు తరలివస్తున్నారు. మాజీ సీఎం జగన్ భీమవరంలో పర్యటన తర్వాత రోడ్డు మార్గంలో జగ్గంపేట మీదుగా కిర్లంపూడి వెళ్లనున్నారు. ముద్రగడ భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. రెడ్డిగా ముద్రగడ అంతర్క్రియలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గాప్రసాద్ లైవ్లో అందుకు సిద్ధంగా ఉన్నారు. దుర్గాప్రసాద్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం అయితే తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పొచ్చు. ముద్రగడ పద్మనాభం ఒక చెరగని ముద్ర వేశారు. రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, కాపు సామాజిక వర్గంలో కూడా ఒక చెరగని ముద్ర వేశారని చెప్పొచ్చు. ఎందుకంటే కాపు ఉద్యమం సంబంధించి కాపులను బీసీలో కలపాలని చేసిన ఉద్యమం అయితే అప్పుడు ప్రభుత్వాన్ని కూడా వెన్నులో వణుకు పుట్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే 2015లో ఆయన చేసిన ఉద్యమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాగే ఎన్టీఆర్ కేబినెట్ లో ఆయన మంత్రి చేయడం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాకినాడ ఎంపీగా చేయడం కావచ్చు, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన ముద్రగడ పద్మనాభం మరణం అయితే రాష్ట్ర రాజకీయాలతో ఒక దిగ్భ్రాంతి కలిగజేసింది. కొద్దిసేపటి క్రితమే కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అన్ని ప్రముఖ నేతలు, రాజకీయ నాయకులు కూడా ఆయన మృతులు అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంఘీభావం, కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి, అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అంటే ముద్రగడ పద్మనాభం భౌతికంగా ఆయన కొద్ది మధ్యాహ్నం నుంచి పరామర్శించే అవకాశం ఉందని చెప్పొచ్చు. అలాగే ప్రభుత్వ లాంఛనాలతో కూడా ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ముద్రగడ పద్మనాభాన్ని అయితే రాజకీయాలకు అతీతంగా కూడా ప్రభుత్వం కూడా ప్రభుత్వ లాంఛనాలతో అయితే ముద్రగడ భౌతిక ఆయన ధర్మం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్పొచ్చు. మరో కొద్దిసేపటి క్రితం అయితే ముద్రగడ నివాసం దగ్గర తేలికపాటి ఉద్రిక్తత నెలకొంది. ఎందుకంటే ముద్రగడ కూతురు క్రాంతిని ముద్రగడ భౌతిక కాయాన్ని పరామర్శించేందుకు వెళ్ళగా అయితే అక్కడ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికలు గత 2024 ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తే కూతురు క్రాంతి జనసేన పార్టీ వైపు నిలబడడంతో అప్పుడు ముద్రగడకి తన కూతురు క్రాంతికి మటుకు తోల్పపాటి వాగ్వాదంలో ఇలాంటి చోటు తెలుసుకోవడంతో ముద్రగడ అప్పుడు ఒక కీలక ప్రకటన చేశారు. నేను చనిపోయిన తర్వాత కూడా నా భౌతిక దయాన్ని కూడా ముద్రగడ నా కూతురు క్రాంతి చోటు కూడా చేయవలసిందిగా అయితే చెప్పడంతో అయితే ముద్రగడ కుటుంబ సభ్యులు అయితే తన భౌతికగా అడ్డుకోవడం జరిగిందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే పోలీసులు ఇరువురిని కూడా సముదాయించి చేస్తూ ముద్రగడ భౌతికగాని చివరి చూపుగా అయితే క్రాంతి చూసి వెళ్ళిపోతుంది, అప్పటి వరకు కూడా వెయిట్ చేయాలని కూడా చెప్పడంతో సద్దుమణిగింది. ముద్రగడ భౌతికగా ఆయన తన కూతురు క్రాంతి చివరిసారిగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఆ సమస్య కాస్త సర్దుకుమని చెప్పొచ్చు. మరోవైపు ముద్రగడ భౌతికగాన్ని సరపించేందుకు పార్టీలు ఖచ్చితంగా అటు బీజేపీ పార్టీ కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ పార్టీలు ఖచ్చితంగా నాయకులు, కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రుల బృందం కూడా ముద్రగడ మరణానికి సంబంధించి ఆయన మరణం ఒక చెరగని లోటు అని చెప్పి ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అందరికీ ఒక అనుభవం లాంటిదని కూడా అయితే వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు కూడా తెలియజేయడం జరిగింది. మరోవైపు ముద్రగడని అన్ని సర్కుల దగ్గర అయితే ఇంటి దగ్గర అయితే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అలాగే కార్యకర్తల అభిమానులు భారీ ఎత్తున తరలి రావడంతో పోలీసులు కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారి మరియు సీఎలతో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ముద్రగడ మరణం అయితే ఒక తీరని లోటుగా అయితే రాష్ట్ర రాజకీయాల్లో చెప్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశవాదు, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లో ఒక సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ కూడా నిన్న జరిగిన ఒక పరిణామం కారణం చేత హఠాత్తుగా మరణాన్ని కూడా లోనయ్యారని కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ముద్రగడ మరణం అయితే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రజలకు ఒక తీరాన లోటుగా అయితే భావిస్తున్నారు. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ. Ini
బండి